టు ది శిశు మూవీ వరల్డ్. 2024లో వచ్చిన 250 అబోవ్ మూవీస్ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఏడాది ఎన్ని హిట్లు అయినాయి, ఎన్ని ఫ్లాప్ అయినాయి, ఎన్ని యావరేజ్గా నిలిచినాయి అనేవి ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ ఏడాది తెలుగు చిత్రసీమకు హనుమాన్తో అదిరే ఆరంభం, పుష్ప 2 ది రూల్తో మెరుపు లాంటి ముగింపు దక్కింది. ముఖ్యంగా సినీ ప్రియులు అంచనాలు అందుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపించారు. పలువురు తెలుగు తారలు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సహా దాదాపు డజన్ మందికి పైగా కథానాయకుడు విడుదల కబురు వినిపించకపోవడం లోటుగా కనిపించిన ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితరులంతా భారీ విజయాలతో రికార్డు స్థాయి వసూళ్లు కొల్లగొట్టి బాక్సాఫీసును కలకల్లాడించారు. ఇక ప్రయోగాలకు పెద్ద పీట వేసే కుర్ర స్టార్లు ఈసారి వైవిధ్యభరితమైన కథలతో సినీ ప్రియులకు వసంతైన వినోదాలు పంచించారు. ఈ ఏడాది తెలుగు సినిమాలకు దీటుగా టాలీవుడ్లో పరభాషా చిత్రాలు చూపిన దూకుడు ప్రత్యేకమే. జనవరి 1న వచ్చిన సర్కారు నౌకరీ అనే చిన్న చిత్రంతో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది తెలుగు చిత్రసీమ. అయితే బాక్సాఫీస్కు హిట్టు కలను అందించింది సంక్రాంతి సినిమాలే. ఈ ఏడాది బరిలో మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో చిన్న చిత్రంగా విడుదలైన హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుని పరిమిత బడ్జెట్లో నిర్మితమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. పాటలు, ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని ఓ ఊపు ఊపేసిన గుంటూరు కారం బాక్సాఫీస్ ముందు చక్కటి ఆరంభ వసూలు సాధించినప్పటికీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయి వెంకీ 75వ సినిమాగా ముస్తాబైన సైంధవ్ ప్రేక్షకుల నుంచి చేదు ఫలితాన్ని దక్కించుకోగా ఆ తర్వాత విడుదలైన మంచి టాక్తో సినిమా ప్రేక్షకులకు పాస్ మార్కులు వేయించుకుంది. జనవరి చివరి వారంలో ధనుష్ అనువాద సినిమా తో పాటు మరికొన్ని చిన్న సినిమాలు థియేటర్లో రాగా వాటిలో ఏ ఒక్కటి యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేకపోయాయి. ఫిబ్రవరిలో దాదాపు 20కి పైగా సినిమాలు సినీ ప్రియుల్ని పలకరించగా తెలుగు నుంచి సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన ఒక్కటే హిట్టు మాట రవితేజ ఈగల ప్రచార చిత్రాలతో ఆసక్తి రేకెత్తించిన తెరపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనే దక్కించుకుంది. చిన్న సినిమాల్లో సుహాన్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు, సుందరం మాస్టర్ లాంటివి మంచి ప్రయత్నాలుగా పేరు తెచ్చుకున్నాయి. మార్చి తొలి వారంలో విశ్వక్సేన్ గామితో, 3 వారంలో శ్రీ విష్ణు ఓం భీమ్ రుష్తో, ఆఖరి వారం సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ కలకల్లాడించారు. ఈ 3 సినిమాలు వేటికవే విభిన్న ప్రయత్నాలుగా ప్రేక్షకుల్ని మెప్పించడమే కాదు చక్కటి వసూలు రాబట్టి సత్తా. ముఖ్యంగా టిల్లు స్క్వేర్ సిద్ధు కెరీర్లో మంచి వసూలు రాబట్టింది. 100 కోట్ల మార్కును అందుకున్న తొలి సినిమాగా పేరు తెచ్చుకుంది. అదే నెలలో వరుణ్ ఆపరేషన్ వాలంటైన్తో పాటు పాన్ ఇండియా స్థాయిలో అదృష్టం పరీక్షించినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక మార్చిలో విడుదలైన చిన్న చిత్రాల్లో షరతులు వర్తిస్తాయి మినహా మంచి ప్రయత్నాలుగా పేరు తెచ్చుకున్న ఏవీ లేవు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్తో పాటు గీతాంజలి మళ్ళీ వచ్చి, శ్రీరంగ నీతులు, పారిజాత పర్వం సినిమాలతో ఏప్రిల్ ఆసక్తిగా రేకెత్తించిన సరైన విజయం అయితే ఒకటి దక్కలేదు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య విడుదలైన దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల్ని బాగా నిరుత్సాహపరిచింది. మేలో ఆ ఒక్కటి అడక్కు, ప్రతినిధి 2, కృష్ణమ్మ, ప్రసన్నవదనం, ఆరంభం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గంగం గణేష ఇలా దాదాపు 20 చిత్రాలు థియేటర్లోకి వరుసకట్టాయి. కానీ వీటిలో ఒక్కటి వసూలుతో బాక్సాఫీస్కు కళ అందించినవి ఏమీ లేవు. ప్రసన్నవదనం, ఆరంభం, గంగం చిత్రాలు మంచి ప్రయత్నాలుగా నిలిచాయి. ఇక జూన్లో తెలుగు నుంచి దాదాపు 25 చిత్రాలు తెరపైకి రాగా రికార్డు స్థాయి వసూళ్లతో బాక్సాఫీస్ను షేక్ చేసింది ప్రభాస్ కల్కి 2898 AD ఒకటే. ఇతిహాసాన్ని సైన్స్ను ముడికట్టి నాగాశ్విని రూపొందించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇది. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్ల వసూలు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఈ జూన్లోనే వచ్చిన చిన్న సినిమాల్లో మ్యాజిక్ షాప్ మూర్తి పర్వాలేదనిపించుకోగా మిగిలినవన్నీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి. ఈ ఏడాది ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థంలోనే అగ్రతారల సందడి ఎక్కువగా కనిపించింది. అంతేకాదు పెద్ద సినిమాలకు ధీటుగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ ముందు మెరుపులు మెరిపించడం విశేషం. జూలైలో థియేటర్లో కొత్త చిత్రాల సందడి అంతంత మాత్రంగానే కనిపించింది. లవ్ మౌలి, డార్లింగ్, పేక మేడలు, ఆపరేషన్ రావణ్ లాంటి కొన్ని సినిమాలు ప్రచార చిత్రాలతో ఆసక్తి రేకెత్తించిన ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయాయి. ఆగస్టులో రవితేజ మిస్టర్ బచ్చన్తో, రామ్ డబుల్ ఇస్మార్ట్తో, నాని సరిపోదా శనివారంతో బాక్సాఫీస్ బరిలో అదృష్టం పరీక్షించుకోగా నాని మాత్రమే హిట్ కొట్టారు. ఇది ఆయన కెరీర్లో మరో 100 కోట్ల మార్కు సినిమాగా నిలిచిపోయింది. ఇక ఆగస్టులో థియేటర్లోకి వచ్చిన చిన్న సినిమాల్లో కమిటీ కుర్రోళ్ళు, హాయ్ హిట్ విజయం సాధించగా బడ్డీ, శివం బజే లాంటివన్నీ చేదు ఫలితాన్ని అందుకున్నాయి. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం చక్కటి ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. సెప్టెంబర్ తొలి వారంలో నివేదా థామస్ 35 చిన్న కథ కాదు. రెండో వారంలో శ్రీ సింహ మత్తువదలార 2 ప్రేక్షకుల మెప్పు పొంది సత్తా చాటాయి. అదే నెల ఆఖరి వారంలో దేవర పార్ట్ 1తో పాన్ ఇండియా స్థాయిలో దూకుడు చూపించారు అగ్ర హీరో ఎన్టీఆర్. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా
ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు పైచిలుకు వసూలు రాబట్టి సోలో హీరోగా తారక్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా అక్టోబర్లో దసరా సందర్భంగా శ్రీ విష్ణు స్వాగ్ సుధీర్ బాబు మా నాన్న హీరో గోపీచంద్ విశ్వం సుహాన్ జనక అయితే గనక ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో విశ్వంకు మిశ్రమ స్పందన దక్కగా స్వాగ్ జనక అయితే గనక మంచి ప్రయత్నాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇక దీపావళి సందర్భంగా తెలుగు నుంచి తెరపైకి వచ్చిన కిరణ్ అబ్బవరం దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అంచనాల్ని మించేలా చక్కటి విజయాన్ని దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా ఖాన్ కొత్త దర్శకుడు సుజిత్ సందీప్ విభిన్నంగా తెరకెక్కించిన తీరు ఊహల కందని రీతిలో సాగిన ఆ చిత్ర క్లైమాక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పరిమిత బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు వసూలు రాబట్టింది. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్థిక నేరాల నేపథ్యంలో వెంకీ అట్లూరి రూపొందించిన లక్కీ భాస్కర్ సినీ ప్రియులకు కొత్త అనుభూతిని అందించింది. ఇది బాక్సాఫీస్ ముందు దాదాపు 110 కోట్లు వసూలు సాధించింది. వరుణ్ తేజ్ మట్కా, అశోక్ గల్లా, దేవకీ నందన వాసుదేవ, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, సత్యదేవ్ జీబ్రా తదితర సినిమాలతో నవంబర్ ఆసక్తి రేకెత్తించిన ఏ ఒకటి బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపించలేకపోయింది. మెకానిక్ రాకీ జీబ్రా ముందు కాసుల వర్షం కురిపించలేకపోయింది. రోటీ కపడా రొమాన్స్కు రచన పరంగా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఇక డిసెంబర్ తొలి వారంలో తెరపైకి వచ్చిన పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్కు తెలుగు సినిమా సత్తాను మరోసారి రుచి చూపించారు కథానాయకుడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో ముస్తాబైన ఈ పాన్ ఇండియా చిత్రం విడుదలై తొలి రోజు నుంచే వసూలు పరంగా రికార్డులు వేట మొదలెట్టేసింది. అత్యధిక తొలి రోజు వసూళ్లు అత్యంత వేగంగా 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు మైలు రాయిలు సాధించింది. హిందీలో భారీ వసూలు సాధించిన సినిమాగా రికార్డు కొట్టడం ఇలా ఎన్నో ఘనతలు సొంతం చేసుకుంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్లు పైచిలుకు వసూలు రాబట్టి ఈ సినిమా పూర్తి రన్లో ఇంకెన్ని ఘనతలు అందుకుంటుందో అని వేచి చూడాలి. ఇక ఇదే నెలలో తెరపైకి వచ్చిన ఫియర్, బచ్చలమల్లి, శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్ లాంటి సినిమాలు ప్రేక్షకుల నుంచి చేదు ఫలితాలే అందుకున్నాయి. దిస్ ఈస్ ద అప్డేట్ ఆఫ్ 2024 హిట్ మూవీస్ అండ్ యావరేజ్ మూవీస్ అండ్ ఫ్లాప్ మూవీస్. ఇలాంటి మోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇవి నేను పెట్టిన వీడియోస్ మీకు మళ్ళీ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.